వైకాపా హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కొత్త బురుజు గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాకే కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, భవిష్యత్తులోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని కల్తీ చేసి వేల మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. పేదవాడి ఆరోగ్యం కంటే వాళ్లకు డబ్బులే ముఖ్యమా? తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూశారని తెలిపారు. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించనని చెప్పారు. ఇతర మతాల సాంప్రదాయాలను కాపాడుతామని తెలిపారు. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని చెప్పారు. ప్రజల జీవితాలు ఆరోగ్యంతో ఆడుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో అంతా కల్తీ కుంభకోణాలేనని పేర్కొన్నారు. రౌడీయిజం, ముఠా కక్షలు లేకుండా చేశామని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని, ఉద్యానవనంగా చేసి చూపిస్తామన్నారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో మార్కెట్ కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఉండే భూమి అంతా దీంట్లో 22 ఏ కింద ఎస్టేట్ భూమనో, గవర్నమెంట్ భూమనో, ఇనాం భూమనో వేరియస్ పెట్టి 1,95,00,000 ఎకరాలు పెట్టారు. ఇంకో పక్క గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో చూస్తే 98 లక్షలు ఉంది. ఇంకా పోను 97 లక్షల ఎకరాలు దగ్గర ప్రైవేటు భూములు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి కాకముని వచ్చినప్పుడు మీరు చూశాను. ఆనాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తే చాలా దుర్మార్గంగా చేశారు. ఆ రోజు చేసినప్పుడు మామూలు వ్యవహారం కాదు. ఆ రోజు వీళ్ళు చేసింది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వీళ్ళ సొంత అధికారులను పెట్టుకొని ఎంఆర్ఓ ఉండడు, కలెక్టర్ ఉండడు, దీనిపైన మీరు అప్పీలు కూడా పోవడానికి వీలు లేదు. కడాన మీ భూమి మీ చేతుల్లో లేకపోయినా, మీకు లేకపోయినా అడిగే దిక్కు లేకుండా చేస్తే ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్ని కాల్చాను. గవర్నమెంట్ వస్తానే నేను మొట్టమొదటిసారిగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాను. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి మీది మీ నాన్న ఇచ్చాడు, మీ పూర్వీకులు ఇచ్చారు, లేకుంటే కష్టపడి భూమి మీరు కొనుక్కున్నారు. ఆ భూమి మీద ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు వీళ్ళ ఫోటో వేసుకున్నారు. అంటే భూమి మీది వీళ్ళ ముఖం మీరు చూడాల నిద్ర లేస్తానే. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద ఫోటోల పిచ్చ. ఆ ఫోటోల పిచ్చితో మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. మూడో విషయం మామూలు కాదు. మీ భూమి చుట్టుపక్కల సర్వే నెంబర్లు వేయాలంటే మామూలు రాళ్లు వేయాలి. ఆ రాళ్ల పైన మంచి గెలాక్సీ గ్రనైట్ తీసుకొచ్చి ఆనాటి పాలకుడు ఫోటో వేసుకున్నారు, బొమ్మ వేశారు. అంటే ఎంత డబ్బులంటే 750 కోట్లు దానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇదే విధంగా రాజకీయ నాయకులు ఇంటర్ఫేర్ అయ్యి మీ భూమి నాకు ఇస్తావా చౌకగా అని అడిగేవాళ్ళు. ఇవ్వకపోతే అది 22A అని పెట్టేశారు కంప్యూటర్లో. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంగళగిరి మండలం పెద్దవడ్లమూడి గ్రామంలో హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టే అభివృద్ధి చేస్తున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలంతా సంతోషిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ దిగువన కుడివైపు 900 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి 294.20 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో హైలెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తొలుత పెదవడ్లపూడి గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం 14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నీటిని ఎత్తిపోసేందుకు 4 పంపులను అమర్చారు. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయించారు. నొలకపేటలో కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల CSR నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. వైఎస్ జగన్ మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. నిండు అసెంబ్లీలో తల్లి లాంటి నారా భువనేశ్వరిని అవమానించారంటూ మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లికి చిన్నాన్న కుమార్తెకు న్యాయం చేయని వ్యక్తి వైఎస్ జగన్ అని అభివర్ణించారు. ఇంట్లో వారిని బజారు పాలు చేశారంటూ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ద్రోహి సీఎం చంద్రబాబు అంటూ జగన్ మాట్లాడటం దుర్మార్గమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రశ్నిస్తే మహిళలపై కూడా కేసులు పెట్టారంటూ సీఎంగా జగన్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా పేర్కొన్నారు. హిందువులు, మహిళలు, బీసీల అభివృద్ధి అంటే సరిపోదంటూ జగన్కు చురుకులంటించారు. మీ హయాంలో జరిగిన అరాచకాలపై నివేదిక తయారు చేసి గవర్నర్కు ఇప్పటికే అందజేశామన్నారు. రాయలసీమ సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని కుండబద్దలు కొట్టారు. వారు రాయలసీమ ద్రోహులన్నారు. ఏ రోజు ₹1 కూడా ఖర్చు పెట్టలేదంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైసీపీ నాయకులు సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అయితే ప్రజలు, మహిళలు చాలా క్లారిటీగా ఉన్నారని, మహిళా సాధికారత గురించి ఆలోచించింది పూలే, ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మంత్రి సవిత తెలిపారు. అభివృద్ధి జరగటంలో ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మహిళలు అన్యాయం అయిపోతుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలపైన అరాచకాలన్నీ ఒక బుక్కు తయారు చేసి మేము వెళ్ళి రాష్ట్రపతికి ఇచ్చొచ్చాం. మర్చిపోయారేమో. ఎన్ని కేసులు అయ్యాయి, ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరం చూసాం. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మహిళా సాధికారం సాధిస్తూ, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఆర్ఎంబి పార్ట్ హోల్స్, ఎన్ఆర్జీఎస్ రోడ్స్, పరిశ్రమలు, ఈరోజు భారీ పెట్టుబడులు, భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మీ తాడేపల్లి ప్యాలెస్ పక్కన గట్టిగా అరిస్తే ఇలుపడుతుంది. ఏ విధంగా అత్యాచారాలు జరిగాయో మీకు తెలుసు. మీ పులివెందుల్లో ఏం జరిగిందో తెలుసు. ఏ రోజు మీరు మహిళల గురించి స్పందించలా, మహిళలపై జరుగుతున్న హత్యల గురించి స్పందించలా. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి మాట్లాడతారు. మా చంద్రన్న క్లారిటీగా ఉన్నారు. మహిళా సాధికారత, ప్రతి ఇంటి నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్గా మహిళల్ని తయారు చేయాలి. భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మహిళా సాధికారత ఎక్కువ ఉండాలి, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలని ఈరోజు అనేక విధాలుగా స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ, మరి సెర్ప్ ద్వారా కావచ్చు, మెగ్మా ద్వారా కావచ్చు, మరి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, మహిళలు ముందుకు రండి, మేము ప్రోత్సహిస్తున్నాం. మరి ఈరోజు డాక్రా లేని ఇల్లే లేదు. అది చంద్రబాబు నాయుడు గారు విజన్ అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. కేవలం పీజీఆర్ఎస్ ఫిర్యాదులే కాకుండా పురమిత్ర ద్వారా వచ్చే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
నేడు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర జోనల్ కార్యాలయాల్లో జరుగుతున్న ఫిర్యాదుల ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించడమే కాకుండా స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి అధికారులతో సమీక్షించారు. అనంతరం కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఈరోజు వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 60 దరఖాస్తులు అందాయని, ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ మరియు తాగునీటి సమస్యలపై ఫిర్యాదులొచ్చాయని ఆయన తెలిపారు. కేవలం పీజీఆర్ఎస్ ఫిర్యాదులే కాకుండా పురమిత్ర ద్వారా వచ్చే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించడమే తమ లక్ష్యమని, ముఖ్యంగా గతంలో రీఓపెన్ కేసులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు. సో ఈరోజు దాదాపుగా 60 అప్లికేషన్స్ రావడం జరిగింది. రకరకాల ఇష్యూస్, టౌన్ ప్లానింగ్ ఉండొచ్చు, అలాగే ఇంజనీరింగ్ సమస్య, వాటర్ సమస్య పైన ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇది కాకుండా మనం ఒకవైపు పీజీఆర్ఎస్ ఇష్యూస్తో పాటు పురమిత్ర కంప్లైంట్స్ కూడా మనము రెగ్యులర్గా డిస్పోజ్ చేస్తూ వస్తున్నాము. సో మనకి ఇప్పుడు ఏంటంటే ప్రతి అప్లికేషన్ కూడా తీసుకుని పై అధికారులు ఎస్పెషల్లీ రీఓపెన్ కేసెస్ ఏమన్నా ఉంటే ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ పబ్లిక్ని అడిగి అక్కడ ప్రాబ్లమ్ని వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా అన్ని లెవెల్ ఉన్న అధికారీస్ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుని రీఓపెన్ అవ్వకుండా చూసుకోవాలని ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కుంభాభిషేకం అనేది కేవలం ఒక ఉత్సవం కాదని, విగ్రహంలోని దైవత్వాన్ని మరియు ఆలయ శక్తిని పునరుజ్జీవింపచేసే ఆధ్యాత్మిక ప్రక్రియ అని కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వాక్ తపస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ మనిషి నిజాయితీగా, మితంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు కుంభాభిషేక కార్యక్రమం అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుంభాభిషేకం అనేది కేవలం ఒక ఉత్సవం కాదని, విగ్రహంలోని దైవత్వాన్ని మరియు ఆలయ శక్తిని పునర్జీవింపచేసే ఆధ్యాత్మిక ప్రక్రియ అని వివరించారు. ఇంద్రకీలాద్రిపై గత 3 రోజులుగా జరిగిన హోమాలు, జపాలు జగన్మాత శక్తిని పెంపొందించాయని, ఇది మానవాళికి శ్రేయస్సును చేకూరుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆధ్యాత్మిక మార్గం గురించి వివరిస్తూ పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చూపిన ధర్మపథం నేటి తరానికి దిక్సూచి వంటిదని, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వాక్ తపస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ మనిషి నిజాయితీగా, మితంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలని, అలాగే మన మూలాలైన మాతృభాషను గౌరవించాలని హితబోధ చేశారు. చివరగా సనాతన ధర్మం సమాజాన్ని ఏకం చేసే శక్తి అని, దేవాలయాలను సంస్కృతికి కేంద్రాలుగా భావిస్తూ ప్రతి ఇంట్లో ధార్మిక చింతన పెరగాలని స్వామీజీ ఆకాంక్షించారు. తన కష్టాన్ని, తన ఇష్టాన్ని రెండు బయట చెప్పడం కుదరదు. తల్లికి తన కష్టాన్ని బయట చెప్పడం కష్టము, తన ఇష్టాన్ని కూడా బయట చెప్పడం కష్టం. అలా ఒక ఓర్పుతో ఉండే భాష, ధర్మము, దాయిత్వం అంటే బాధ్యతలతో కూడిన భాష. బాధలు ఎన్ని ఉన్నా బాధ్యతల్ని వదలకుండా ఉండే భాష మాతృభాష. అది మాతృభాష. అది దేశంలో ఈ మాతృభాష అనేది ప్రసిద్ధంగా ఉంటుంది. ఈ తెలుగు, తమిళు, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబీ, గుజరాతీ, అస్సామీ ఇలాంటి భాషలు ఒకవైపు, ఇంకొకటి మాతృభాష, మనం కొలతలు పెట్టుకుని మాట్లాడే భాష. ఎంత అవసరమో అంతే మాట్లాడటం, ఎప్పుడు అవసరమో అంతే మాట్లాడటం, అవసరమైనప్పుడు మాట్లాడటం, తప్పనిసరిగా మాట్లాడటం, ఇలా కొలతలతో కూడిన భాష. అందుకే చెప్పారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నాగతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెప్పారు. అలాంటి స్వభావం కలిగిన ఈ గొప్ప దేశంలో మనం పుట్టినాము, గొప్ప సంస్కృతిలో మనం పుట్టాము. అంటే మనకి మన ధర్మం యొక్క విలువలు తెలుసుకోని పరిస్థితి ఉంది. అలా మన యొక్క భగవంతుడు
ఎలా మనకు వాత్సల్యంతో, కారుణ్యంతో, దయతో ఎలా అనుగ్రహం అందిస్తున్నారు అని ఆ వైభవాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం మనకు తప్పకుండానే ఉన్నది. విజయవాడ నగరపాలక సంస్థకు పట్టిన గ్రహణం ఈ నెల 17వ తేదీతో వీడనుందని, గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోకుండా ఎంతో నష్టపోయిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి అన్నారు. మేయర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ 2 ఏళ్లలో 3 నియోజకవర్గాల్లో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యేల కృషి వల్లే నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ నెల 11వ తేదీన చివరి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు, కమిషనర్ల కక్కుర్తి కోసం పెట్టిన ప్రతిపాదనలు అన్ని అడ్డుకుంటామని తెలిపారు. విజయవాడ ఆటో నగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మేయర్గా విజయవాడ నగరపాలక సంస్థలో ఎటువంటి అభివృద్ధి పని జరగలేదన్నారు. ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న 3 నెలలకొకసారి మొక్కుబడిగా పెట్టేవారని చెప్పారు. 5 సంవత్సరాల నుంచి మొద్దు నిద్రపోయిన వైసీపీ కార్పొరేటర్లు చివరి కౌన్సిల్ సమావేశంలో అన్ని ఎజెండాలు ఆమోదింప చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎక్కువగా వీధుల పేర్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. కార్పొరేటర్లు కూడా తమ పేర్లు పెట్టుకునేందుకు ప్రతిపాదనలు పెట్టారని, పేర్లు పెట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ నగరాభివృద్ధిపై పెట్టి ఉంటే బాగుండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, సంక్షేమం, అభివృద్ధి చేస్తోందన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు చేసిన దుర్మార్గాలను గుర్తించి ప్రజలు బుద్ధి చెప్తారని, 64 సీట్లలో 4 సీట్లు కూడా వైసీపీకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మన మేయర్ గారి ఆధ్వర్యంలో కానీ, వైసీపీ కార్పొరేటర్లు కానీ డివిజన్లో చేసింది ఏమీ లేదు. విజయవాడ అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో 350 కోట్లు, మరి అలాగే తూర్పు నియోజకవర్గం, అలాగే పశ్చిమ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మరి మా శాసనసభ్యులు కానీ, అలాగే ఎంపీ గారు కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది తప్ప 2019 నుంచి మరి 2024 వరకు ఎలాంటి అభివృద్ధికి విజయవాడ నోచుకోలేదు. ముఖ్యంగా 2021 నుంచి 24 వరకు వైసీపీ మేయర్ అధికారంలో ఉన్న మేయర్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. దానికి ఉదాహరణ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి నెల పెట్టాల్సిన కౌన్సిల్ సమావేశాలు చట్ట ప్రకారం పెట్టకుండా 3 నెలలకోసారి 4 నెలలకోసారి మొక్కుబడిగా పెట్టడం వలన ఈరోజు ఈ ఎజెండాలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ 4 రోజుల్లోనే ఈ పనులన్నీ అయిపోవాలి, మా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఇప్పుడే కళ్ళు తెరిచినట్టుగా 5 సంవత్సరాల నుంచి మరి మొద్దు నిద్రపోయినటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మాకు పనులు మొత్తం అయిపోవాలి, చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎజెండాలో వాళ్ళ యొక్క ప్రతిపాదనలు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇంతకాలం నిద్రపోయారా? ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజాగళం కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనపూడి కాశీనాథ్ వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి కాలనీ, ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను నమోదు చేస్తారని చెప్పారు. అనంతరం వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. నిన్నటి నుంచి 15వ తేదీ వరకు ప్రజా సమస్యలపై ప్రతి గడపకు వెళ్లి ప్రజాగళం పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. నగరంలోని శ్రీశ్రీ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా దోమల బెడద తీవ్రంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాలువలు సరిగా శుభ్రం చేయకపోవటం వల్ల చెత్త పేరుకుపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఇప్పటికీ ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవటం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వారికి స్థిర నివాస హక్కులు కల్పించడం లేదని విమర్శించారు. అలాగే టిట్కో ఇళ్ల సమస్యలు కూడా ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇళ్లను నిర్మించినప్పటికీ చాలామంది లబ్ధిదారులకు అవి అందలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపై సరైన చర్యలు తీసుకోలేదని కాశీనాథ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాలం గడుపుతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ఉద్యమం చేపట్టడమే ప్రజాగళం కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ నెల 8 నుంచి 15 వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి కాలనీ, ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను నమోదు చేస్తారని చెప్పారు. అనంతరం వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పగలిగితే కేంద్రం కానీ రాష్ట్రం కానీ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, సమస్యని మీరు చెప్పండి అందుట్లో ఉన్నటువంటిది అని చెప్పి. కోట్ల రూపాయలు నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది దగ్గర డబ్బులు విరాళాల సేకరణ అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్కి అప్పచెప్పడం, ఆ కాంట్రాక్టర్ గారు దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఫలసాయంగా పొందడం. ఇదే అంటే రోడ్లు ప్రైవేటీకరణ, ప్రాంతం ప్రైవేటీకరణ, ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కాలంలో ఈ నగరం నగరంగా ఉండబోతుందా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. సిటీ, అవర్ సిటీ ఈజ్ అవర్ రైట్ అని చెప్పనని చెప్పుకునేటువంటి రోజులు పోతా ఉన్నాయి. కేంద్రం మాట్లాడదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం హుకుం జారీ చేస్తుంది. జిహుజూర్ అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆదేశాలను పాటిస్తూ అదొక శాసనం, ఆ శాసనాన్ని ఈ అమలు జరిపేదా. మంగళగిరి ఎయిమ్స్ లో డయేరియా కలకలం రేపుతుంది. 25 మంది వసతి గృహ విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. గత 3 రోజులుగా వాంతులు, విరచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్ లోని ప్రత్యేక వార్డులో చికిత్స కొనసాగుతుంది. వైద్యులు వీరిని ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే డయేరియాకు గల కారణాలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. డయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్న అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్న ఎయిమ్స్ అధికారులు వసతి గృహం కుళాయిల నుంచి సుమారు 40 నమూనాలు సేకరించారు. రిపోర్టు వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ దళితుడు అనే కారణం చేతనే విజయవాడ ఎంపీ అవమానిస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలిసా ఆరోపించారు. తిరువూరు నియోజకవర్గం నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన వివాదంలో ముమ్మాటికి ఎంపీ అనుచర గణానిదే తప్పు అని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు పార్టీ వివాదమని తాము స్పందించలేదని, కొలకపూడి పట్ల ఇలానే ప్రవర్తిస్తే తమ నాయకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సికామణి సెంటర్లో గల బాబు జగజ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీసా మాదిగ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గం నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుక రోజు దేవాలయంలో జరిగిన వివాదాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. తమ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే కొలికిపూడిని కావాలనే అవమానపరిచారని చెప్పారు. విజయవాడ 7వ నియోజకవర్గంలో ఎంపీ అనుచరులు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారా అని ప్రశ్నించారు. కేవలం దళితుడనే కారణంగా కొలికిపూడి పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కొలికిపూడికి వ్యతిరేకంగా కావాలనే ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి వివక్షత, కుల అహంకార ద్రోహం, అలాగే ఆయన అవమానిస్తున్న విధానం, ఆయనపై చేస్తున్న బెదిరింపుల్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం, ఎదుర్కొంటామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటూ మరొక మాట చెప్తున్నాం. ఇది ఈనాటి వరకు కూడా మందకృష్ణ మాదిగ గారు ఇది పార్టీ అంశం, ఇది అధిష్టానం చూసుకుంటుందనే గతంలో వదిలేశారు. ఈనాటికి కూడా వాళ్ళు అధిష్టానం మాట్లాడుకుంటుంది అనుకున్నప్పుడు అధిష్టానం దృష్టికి ఈ రోజు వరకు కూడా
చిన్ని గారు వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి వివాదాలు ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాస్ గారిపై చేస్తున్నటువంటి దాడులు అవమానాల్ని ఇంకా ఖండించకపోతే ఇది ముదిరేలాగుందని చెప్పి అన్నగారు కార్యాచరణ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, దళితుల పట్ల మీరు అవమాన విధానాన్ని, మీరు బెదిరింపు ధోరణిని, అనగదొక్కే విధానాన్ని. అనంతరం ఎంఆర్పీఎస్ జాతీయ నేత మంద వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ కొలికిపూడి పట్ల ఎంపీ ప్రవర్తన హద్దుమీరుతోందని అన్నారు. దళిత ఎమ్మెల్యేను ఎవరికి అండగా ఉండారన్న ఉద్దేశంతో ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పార్టీ విభేదాలు అని తాము మౌనంగా ఉన్నామని చెప్పారు. నెమలి వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కావాలని రాద్ధాంతం చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ విజయవాడ అర్బన్ అధ్యక్షులు వేల్పుల సురేష్ మాదిగ, పరసా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక మాదిగ కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిగ కార్యకర్త కాడ నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరికి అన్యాయం చేస్తున్నా చూస్తా ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఎంఆర్పీఎస్ పరంగా చెప్తా ఉన్నాం. మీరు మాదిగలంటే సులకన భావంతో చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి తిరువూరు నియోజకవర్గంలో శ్రీనివాసరావు గారి మీద ఇది మీ యొక్క రౌడీ షీటర్లని, తాగుబోతుల్ని వెంటేసుకొని వెళ్ళి ఏదైనా ఇంకా చేయాలని చూస్తే మీకు రాజకీయ పతనం తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.